ఒక రకంగా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకోసం చేస్తామంటే మనం ప్రార్థన మన యోగక్షేమాల కొరకు ప్రార్థన చేస్తాం. మన యోగక్షేమాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఇరుకులో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ విడిచిపెట్టేసినప్పుడు ప్రార్థన చేస్తాం. అందరూ మనం అవమానిస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. అందరూ మనం వ్యతిరేకించినప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. మన ఈ వెనక కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు చూసారు, ఆ మాటల యొక్క గాయాలు మనం తగిలినప్పుడు కూడా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు దేవుని యొక్క మాట నీ యొద్దకు రావటం ఆలస్యం కావచ్చు, దేవుని యొక్క జవాబు నీ దగ్గర రావటం ఆలస్యం కావడు. తన వాగ్దానాల చేత ప్రజలు నింపడానికి, అలంకరింప చేయడానికి, ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కిరీటాన్ని సిద్ధం చేశాడు. ఒక్కొక్క స్థాయిని నిర్ణయించాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, దాంట్లో నివసించాలి, దాంట్లోనే వాళ్ళు ఉండాలి, బాగుండాలి, అలంకరించబడాలని చెప్పేసి దేవుడు వారికి ముద్ర వేశాడు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు నీకు ఏదైతే ఇస్తానని మాట ఇచ్చాడో అది నువ్వు ఎత్తి పట్టుకొని, నా తండ్రి నువ్వు నాకు ఇస్తాన ఈ మాట జ్ఞాపకం చేసుకో అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నువ్వేమవుతావో తెలుసా? దీవించబడతావు. ఆమేన్ చెప్దాం.